బ్లూమింగ్టన్ నార్మల్ ఏరియాలో ఈ వారం ఏం జరిగిందో ఓసారి చూద్దాం. మన చుట్టూ జరుగుతున్న విషయాలపై ఓ లుక్కేద్దాం రండి. ప్రతి వారం మన రొటీన్లో ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం గమనిస్తాం, కొన్నిసార్లు గమనించాం. అలా మన డైలీ లైఫ్ని కొద్దిగా టచ్ చేసే కొన్ని విషయాల గురించే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అవును, కేవలం 3 విషయాలే. వినడానికి చిన్నగా అనిపించొచ్చు, కాని మన అందరి మీద ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించేవే. సరే, మొదటగా బండి తీసే ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయం అదేనండి, గ్యాస్ ధరలు. వాటి సంగతేంటో చూద్దాం. గ్యాస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పెద్ద బోర్డు వైపు చూస్తూ, అబ్బా, ఈసారి రేటు పెరిగిందా తగ్గిందా అని ఓ చిన్న టెన్షన్ కదా. అయితే ఈ వారం ఆ బోర్డ్ చూసిన వాళ్లకు కొంచెం నిరాశే ఎదురైంది. ఎందుకంటే గత వారంతో పోలిస్తే ఇల్లినాయిస్ అంతటా యావరేజ్గా గ్యాస్ ధరలు 4% పెరిగాయన్నమాట. సో రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే గత వారంలోనే ఈ 4% పెరుగుదల కనిపించింది. అంటే ఇప్పుడు ఒక గ్యాలన్ సగటు ధర సుమారుగా $3.26 చేరింది. దీనివల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ వారం ఫ్యూయల్ కోసం బడ్జెట్లో మరికొంత పక్కన పెట్టాల్సి రావచ్చు. రోజూ డ్రైవ్ చేసేవాళ్లకు ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. సరే, పెట్రోల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం వార్తలెలా తెలుసుకుంటామనే విషయానికి వద్దాం. మన లోకల్ న్యూస్ పేపర్ ది పాంటాగ్రాఫ్లో ఒక పెద్ద మార్పొచ్చింది. ఇది చాలామంది పొద్దుటి అలవాటును మార్చేయొచ్చు, ముఖ్యంగా కాఫీ తాగుతూ పేపర్ చదివే అలవాటున్న వాళ్ళకి. ఇకపై సోమవారం నాడు ది పాంటాగ్రాఫ్ ప్రింట్ ఎడిషన్ రాదనమాట. అదంతా ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. సో కాంక్రీట్గా చెప్పాలంటే నవంబర్ 3వ తేదీ ఉన్న వారం నుంచి ఈ మార్పు మొదలైంది. ఇకపై సోమవారం పేపర్ కోసం ఎదురుచూడక్కర్లేదు, ఆన్లైన్లోనే చదివేయాలి. నిజానికి దేశవ్యాప్తంగా ప్రింట్ మీడియాలో జరుగుతున్న మార్పుల్లో ఇది కూడా ఒక భాగమంతే. రైట్, ఇక మన 3వ అప్డేట్కి వచ్చేద్దాం. మన కమ్యూనిటీలో కొత్తగా వచ్చిన ఒక సర్వీస్ గురించిది. ప్రత్యేకంగా ఇల్లు మారాలి అనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. బ్లూమింగ్టన్ నార్మల్ ఏరియాలో ఇల్లు లేదా ఆఫీస్ షిఫ్ట్ చేసే ప్లాన్లో ఎవరైనా ఉన్నారా? అలా అయితే మార్కెట్లో ఇప్పుడు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకొచ్చింది. ఆ కంపెనీ పేరే మూవింగ్ మౌంటైన్స్. వీళ్ళు ఇప్పుడు మన బ్లూమింగ్టన్ నార్మల్లో కూడా తమ సర్వీసులను స్టార్ట్ చేశారు. ఇళ్లకే కాదు, కమర్షియల్ అవసరాలకు కూడా వీళ్ళు సర్వీస్ అందిస్తారట. అయితే ఓ కొత్త కంపెనీ వస్తే మనకేంటి లాభం అని అనిపించొచ్చు. సింపుల్, మనకు ఆప్షన్స్ పెరుగుతాయి. ఇంకో కంపెనీ వచ్చిందంటే ఇల్లు మారాలనుకునే వాళ్లకు బెస్ట్ ప్రైజ్, మంచి సర్వీస్, టైంకి దొరకడం, ఇలా అన్ని విషయాల్లోనూ చాయిస్ అనేది పెరుగుతుంది. సో ఈ వారం మనం చూసిన 3 ముఖ్యమైన విషయాలేంటంటే, 1 ఇలినాయిస్లో పెరిగిన ఫ్యూయల్ కాస్ట్, 2 ది పాంటాగ్రాఫ్ మండే పేపర్ ఇక డిజిటల్ మాత్రమే, 3 ఇల్లు మారేవాళ్లకు మన ఏరియాలో దొరికిన ఓ కొత్త ఆప్షన్. గ్యాస్, న్యూస్, ఇంకా మనకు దగ్గర్లో దొరికే సర్వీసులు, ఈ మూడింటిలో ఈ వారం జరిగిన ఏ మార్పు మన డైలీ లైఫ్ని ఎక్కువగా టచ్ చేస్తుందని అనిపిస్తోంది? ఓసారి ఆలోచించండి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని విషయాలతో కలుద్దాం.